రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గానికే 2024 ఎన్నికల్లో కూడా కేటాయించి సామాజిక న్యాయం పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీసీ సంఘాల నాయకుడు కడలి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ భరత్రామ్ ఇక్కడ ఎంపీగా ఉన్నారని, అయితే ఆయనను రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి పంపుతున్నందున ఇప్పుడు ఖాళీ అయిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆ సీటును కూడా బీసీ సామాజిక వర్గంలో ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు పంపుతామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం 3 పార్లమెంట్ సీట్లు ఉండగా అమలాపురం రిజర్వ్డ్ అభ్యర్థులు పోటీ చేస్తే కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ సీట్లలో 1947 నుంచి 2019 వరకు ఉన్నత వర్గాల వారికే పోటీ చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కేటాయిస్తే మార్గాని భరత్రామ్ 1,25,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో విజయం సాధించారన్నారు. జిల్లాలో ఉన్న ఓటింగ్లో బీసీలు 8 లక్షల మంది వరకు ఉన్నారని, జగన్ మళ్లీ బీసీలకే కేటాయించాలని అభ్యర్థించారు. పార్లమెంట్తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా గెలిపించేందుకు బీసీలు సంఘటితంగా కృషి చేస్తారని అన్నారు. బీసీ నాయకులు మార్గాని చంటిబాబు, గుత్తుల భాస్కర్, అను యాదవ్, ఉల్లూరి రాజు, పొడుగు శ్రీను, సప్ప ఆదినారాయణ, నందం స్వామి, ఉయ్యూరి నందకిషోర్, రేలంగి వెంకటేశ్వరరావు, దమ్ము అప్పాజీ, నందివాడ సత్యనారాయణ, పాలూరి శ్రీనివాసరావు, చందు, బండారు నరసింహమూర్తి, గాది గౌరీశంకర్, స్వామి, పి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాన్ని ముఖ్యంగా బీసీలకు కేటాయించి న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తూ ఉన్నాము. మరి ఆ విధంగా రాజమండ్రి పార్లమెంట్ సీట్ని బీసీలకు ఇస్తే ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడంతో పాటు ఖచ్చితంగా పార్లమెంటు సీటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా బీసీలు అంతా కూడా ఐకమత్యంతో మేము పోరాటం చేసి గెలిపించి, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు వెనకబడిన వర్గాలకు బీసీలకు ఎన్నో అవకాశాలు కల్పించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, ఎమ్మెల్సీల్లో కానివ్వండి, కోఆపరేటివ్ సొసైటీలో కానివ్వండి, ఎన్నో విధాలుగా వెనకబడిన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి మరి ఎంతో ముందుకు తీసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీట్ను కూడా మరి ఖచ్చితంగా బీసీలకు కేటాయించి బీసీ జాతుల్ని ముందుకు తీసుకెళ్ళి వారి అభివృద్ధిలో భాగం కావాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మేము అభ్యర్థిస్తా ఉన్నాం.